విశాఖపట్నం సింహాచలంలో సింహగిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ రాజగోపురం విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా మారింది. వాటిగా విశాఖలోని సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చందు, ఏదైతే చూసుకుంటే గిరి ప్రదక్షిణ ఎట్టకేలకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి కూడా భక్తులైతే గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించారు. చూసుకుంటే ఏదైతే తొలిపావంచ సమీపంలో ఉన్నటువంటి మనం చిన్నగదిలి ప్రాంతంలో ఉన్నామైతే ఈ ప్రాంతంలో చూసుకుంటే ఉదయం నుంచి కూడా చాలా వరకు కూడా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణకు అయితే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మనం ఏదైతే చూసుకోవచ్చు, విశాఖ ఏదైతే చిన్నగదిలి నుంచి BRTC రోడ్డు ప్రధాన రహదారి ఉన్నటువంటి భారీగా ఏదైతే భక్తులు అయితే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గొడుగులు వేసుకుంటూ అది ఇక్కడ ఏదైతే గిరి ప్రదక్షిణ అయితే పూర్తిగా దేన్ని ప్రారంభించాలని, అదేవిధంగా పూర్తిగా నెలకొల్పాలని కూడా భక్తులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏర్పాట్ల విషయంలో కూడా భక్తులైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం నెలకొంది చూడొచ్చు. విశాఖ ఏదైతే BRTC రోడ్డు ప్రాంతంలోనైతే పెద్ద సంఖ్యలోనైతే ఈ యొక్క భక్తులు అయితే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో వచ్చి ఏదైతే నమూనా విషయంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఏదైతే హరినామ స్మరణ చేసుకుంటూ ఈ యొక్క ప్రాంతంలోనైతే పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా ఇప్పటి వరకు కూడా 1,00,000 మంది కూడా భక్తులు కూడా ఇప్పటి వరకు కూడా వచ్చినట్లు కూడా పరిస్థితి అయితే నెలకొంది. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? మీకు లోకల్ అండి, NED కొత్త నుంచి వచ్చామండి. అన్ని రకాల ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అటు కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, పోలీసు వారు కానీ మంచి రకాల ఏర్పాట్లు ఇదివరకు గతంలో చూస్తే ఈసారి ఇంకా ఏర్పాట్లు బాగా చేశారండి. ఇప్పుడు మాకు చాలా ప్రశాంతంగా నడ్డానికి చాలా బాగుందండి. గతంలో అయితే ఇప్పుడు చూసి భక్తుల తాకిడి కూడా బాగా ఎక్కువ ఉంది. గతంలో చూసుకుంటే ప్రభుత్వాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తే ఎలా ఉంది అనుకుంటారు? ఈసారి ప్రభుత్వాలన్నీ బాగా సపోర్ట్ చేశాయండి. గతంలో అంటే మధ్యాహ్నం బయలుదేరారు. ఈసారి అలా జనాలు ఉదయం 8 గంటల నుంచే బయలుదేరి విపరీతంగా ఉన్న జనాలు. అన్ని రకాల ఏర్పాట్లు అన్ని బాగా చేశారండి. ఏర్పాట్లు ఎటువంటి లోపాలు లేవండి, చాలా బాగా చేశారండి. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? ఏర్పాట్ల విషయం ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కాటన్కోన మండలం నుంచి వచ్చామండి. అమలాపురం దగ్గరలో కాటన్కోన మండలం, నీలరే విలేజ్. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. గ్రామం ఇది సింహాచలం ప్రాంతం కూడా అన్ని విధాలుగా, రోడ్డు విధాలుగా అన్ని విధాలుగా బాగుంది. ఎవరికి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నారు. ఇది చూసుకుంటే ప్రధానంగా ఏదైతే చూసుకుంటే భారీ సంఖ్యలో అయితే భక్తులు అయితే BRTC రోడ్ల నుంచి భక్తులు భారీగా అయితే తరలి వస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో చూసుకోవచ్చు, విశాఖ చిన్నగదిలి 6లో తదితర ప్రాంతాల్లో అయితే భారీగా ఏదైతే లక్షల కొలది సాయంత్రం వరకు కూడా అయితే భారీగా వస్తారని కూడా ఒకవైపు ప్రజాప్రతినిధులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వారికి ఏ విధమైన ఆటంకం కలగకుండా పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు మన ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ మాట్లాడిన భక్తులకు అయితే పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకోవచ్చు, ఏదైతే భక్తులు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ ప్రాంతం నుంచి అయితే విశాఖ ఏదైతే తొలిపావంచ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. అది చూసుకోవచ్చు, పెద్ద సంఖ్యలో ఏదైతే చూసుకోవచ్చు గొడుగులు వేసుకుంటూ పెద్దగా ఒకవైపు వర్షం వచ్చినా కూడా ఈ ప్రాంతాల్లో గొడుగులు వేసుకుంటూ అదే ఏదైతే గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలంటూ కూడా వస్తున్నారు పరిస్థితి అయితే. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మిందండి, గాజువాక దగ్గర మింది నుంచి వచ్చాను సార్. ఏర్పాట్ల విషయంలో కూడా చాలా బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ మన ఇయర్తో చూసుకుంటే చాలా బాగున్నాయండి. అనిత మేడం చాలా థ్యాంక్ యూ చెప్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంతం? ఇదేనండి, ఇద్దరు మా అక్కనండి. గతంలో కూడా వచ్చారా? ఏర్పాట్ల విషయం ఎలా ఉంటారు? ఇప్పటికే 4th టైమ్స్ రావడం. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి. చూసుకోవచ్చు, ఒకవైపు అయితే ఏర్పాట్ల విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా సంతృప్తిగా ఉన్నామని చెప్పి ఒకవైపు అయితే భక్తులు అయితే పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ సాయంత్రం వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో ఇది పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అదేవిధంగా ఈరోజు గిరి ప్రదక్షిణలో పౌర్ణమి సందర్భంగా ఎంతమంది ఇవాళ రేపట్లో పాల్గొనే అవకాశం ఉంది? వాళ్ళకి సంబంధించి తాగునీరు కావచ్చు, ఇతర ఏర్పాట్లు అవి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాట్లు చేసింది? సో ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? భక్తులు ఏమంటున్నారు?
చందు ఏదైతే చూసుకుంటే ఈ యొక్క గిరి ప్రదక్షిణ సుమారుగా ఈరోజు ఉదయం కొందరైతే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉదయం 5 గంటల నుంచే ప్రారంభించారు. కొందరైతే చివరి వరకు 50% వరకు కిలోమీటర్లు కూడా పూర్తి చేసి దగ్గర వరకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి. ఏదైతే అప్పటి వరకే జిల్లా యంత్రాంగము అదేవిధంగా ఒక మెడిసిన్ పరంగా కూడా తాగునీరు పరంగా కూడా ప్రతి జోన్లోనూ ఒక జోన్గా విభజించి 100 క్యాన్లు ఒక స్టాల్లో ఏర్పాటు చేసి అటు జీవీఎంసీ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో ఒక గిరి ప్రదక్షిణకు కూడా ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పొచ్చు. ఒకవైపు పూర్తిగా ఈరోజు ఒక రాత్రి కల్లా ఒక చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రాత్రి కల్లా ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని స్వామివారిని దర్శించుకుంటున్నామని కూడా దర్శించేందుకు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో 2 గంటల సమయంలో కూడా స్వామివారి రథాన్ని ఏదైతే విశాఖ సింహాచలం తొలిపావంచ నుంచి కూడా స్వామివారి రథాన్ని తొలిపావంచ నుంచి కూడా ప్రారంభమయ్యి ఇక్కడ అశేష జనవాహిని మధ్య ఏదైతే స్వామివారి రథాన్ని ఊరేగింపుగా ఏదైతే తొలిపావంచ నుంచి ఆరులోవ హనుమంతువాక అదేవిధంగా హెచ్బి కాలనీ అదేవిధంగా ఏదైతే మద్దిలపాలెము తదితర జాతీయ రహదారి మీదుగా ఈ రథాన్ని ఊరేగించి స్వామివారి రథాన్ని వెనకాతల మరికొంతమంది కూడా సాయంత్రానికల్లా సుమారుగా 5-6 లక్షల మందికి వచ్చే పూర్తి స్థాయిలో 5-6 లక్షల మంది గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ఒకవైపు చెప్పగా 10 లక్షల మందికి పైగా ఏర్పాట్లు చేశామని హోంశాఖ మంత్రి కూడా వంగలపూడి అనిత కూడా ఇప్పటి వరకు మనం చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అధికారులు అయితే పూర్తి స్థాయిలో అధికారుల విషయంలో కూడా సంతృప్తి అధికారుల విషయం అటు భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. చందు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.